ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారైతే సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఈరోజు నువ్వు ఖచ్చితంగా విని తీరాలి తల్లి. ఎందుకంటే నీ ఇంటి పెద్దగా, నీ తండ్రిగా, నీ దైవంగా, నీ సాయిగా నేను ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాను. నా మాట, నా సందేశం గాని వినకపోయావు అంటే అగాధంలోకి పడిపోతావు. ఇది కేవలం నీకోసమే తల్లి. నీకోసమైన సందేశాన్ని ఈరోజు నీకోసం తీసుకువచ్చాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. లేకపోతే తిప్పలు తప్పవు అంటూ బాబాగారైతే ఇలా హెచ్చరిస్తున్నారండి. ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు. మరి బాబాగారు ఎందుకు ఇలా మరీ హెచ్చరిస్తున్నారు? బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. ఈయన జ్యోతిష్యం చెప్పటంలో చాలా ఏళ్ళ అనుభవం ఉందండి. కేవలం ఒక్క పూజకే చక్కటి పరిష్కారాలన్నవి ఇస్తున్నారు. ఒక్కసారి పూజకే పరిష్కారాలైతే అద్భుతంగా ఉంటున్నాయి. చాలామంది వాళ్ళ హ్యాపీనెస్‌ని నాతో షేర్ చేసుకుంటున్నారు. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గనుక ఇక్కడ ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా, వ్యసనాలకు బానిసై అందులో నుంచి బయటపడలేక ఇబ్బంది పడిపోయినా కూడా, అలాగే ప్రేమ పెళ్లి, మీకేదైనా మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు మీ మీద చేశారను మీకు అనుమానాలున్నా ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తానండి కేవలం ఒక్క పూజ ద్వారానే. నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక ఈరోజు బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. బాబాగారు ఏం సందేశం అందివ్వబోతున్నారు అంటే, బిడ్డా, ఈ చిన్న కథ నువ్వొక్క 4 నిమిషాలు విను తల్లి. నీ ఇంటి పెద్దగా, నీ తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను. ఈ కథ వినకపోతే నువ్వు అగాధంలోకి పడిపోతావు. ఇది కేవలం నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నా తల్లి. ఈ కథకి జరుగుతున్న నీ జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది బిడ్డ. జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకు బాబాగారు తెలియపరచడానికి ఈరోజు వచ్చారండి. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు బాబాగారు చెప్పేది మీ మంచి కోసమే అని మీకు అనిపించినట్లయితే, మీరు నమ్మినట్లయితే బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా చివరిదాకా వినండి. ఇక బాబాగారు చెప్పాలి అనుకున్న కథ ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డా, జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తున్నప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా. అనుకుంటున్న మాట ఏంటి అంటే, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకు ఇటువంటి భర్త దొరికాడు, లేదా ఇటువంటి భార్య దొరికింది, లేకపోతే ఏం పాపం చేయటం వల్ల నాకు ఈ అనారోగ్య సమస్యలన్నవి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇంకా ఏ కర్మల వలనో నా తల్లిదండ్రులు ఇటువంటి కర్మలను అనుభవిస్తున్నారు, నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నువ్వు అనుకొని బాధపడి ఉంటావు కదా. కానీ ఆ కర్మలు, ఆ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయో తెలుసా తల్లి? అవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి, నా బిడ్డ ఆనందంగా, సంతోషంగా ఉండాలి. అందుకే నా బిడ్డ కోసం, కేవలం నా బిడ్డ కోసమే ఈ కథను నేను తీసుకువచ్చాను, వినిపిస్తున్నాను. ఎందుకంటే మాటల్లో చెప్పటం కన్నా ఒక కథ ద్వారా చెప్తే నీతి మాటలు అన్నవి చక్కగా తలకి ఎక్కుతాయి. అందుకే ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను అని చెప్పి బాబాగారు ఇలా కథ చెప్పటం అయితే మొదలుపెట్టారండి. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది. ఆమె ఏం చేసేది అంటే ప్రతిరోజు కూడా తను ఇంట్లో రొట్టెలు తయారు చేసుకుని అవే ఆహారంగా తింటూ ఉండేది. ఆ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెను ఎక్కువగా చేసేది.
ఆ రొట్టెను ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు అరుగు మీద పెడుతూ ఉండేది. ఆ రొట్టె కోసం ఒక గురువుగారు అటుగా ప్రతిరోజు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వెళుతూ ఉండేవారు. ఆ రొట్టెతో ఆకలి తీర్చుకుంటూ ఉండేవారన్నమాట. ఆ రొట్టెని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ గురువుగారు ఒక్క మాట చెప్పే వెళ్ళేవారు ప్రతిరోజు కూడా. ఆ మాట ఏంటి అంటే, "నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది తప్పకుండా నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది నీకే తిరిగి వస్తుంది." ఈ ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవారు. అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు రొట్టె తీసుకుని వెళ్ళటం, ఈ మాట చెప్పటం ఇదే జరుగుతూ వస్తోంది. ఒకరోజు ఆమె ఏమనుకుంటుంది అంటే, ఈ గురువుగారి దగ్గర చాలా పొగరుంది. ఈ గురువుగారికి చాలా పొగరుంది. నేను ప్రతిరోజు రొట్టెను పెడుతున్నాను కదా! రొట్టెని తీసుకుని వెళ్ళి ఇస్తున్నాను కదా! కనీసం అమ్మా నువ్వు సంతోషంగా ఉండు అని దీవించనైనా దీవించటం లేదు. రొట్టె తీసుకొని దానికి బదులుగా నేను చేసి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. ఈ గురువుగారి మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఆ కోపంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఏంటి అంటే, ఆ గురువుగారిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి ఎంత క్రూరమైన నిర్ణయం కదా అని ఆ నిర్ణయాన్ని అమలుపరచడం కోసం వంటగదిలోకి గబగబా వెళ్తుంది. గబగబా రొట్టెలు చెయ్యటానికి సిద్ధపడుతుంది. వంటగదిలోకి వెళ్ళి రొట్టె పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా విషాన్ని కూడా కలుపుతుంది. అంటే మనిషి ఒక్కసారి తన విచక్షణ జ్ఞానాన్ని ఎలా కోల్పోతారో, మనం కోరింది ఎదుటివారు మనకు ఇవ్వకపోతే మన మనస్తత్వం, మన ఆలోచనలు ఎంత విషపూరితంగా మారిపోతాయి. ఆ క్షణం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాము అంటే మనిషి కాకుండా రాక్షసులుగా తయారైపోతాం. ఇక తిరిగి ఆ క్షణంలో కోలుకుంటే పర్వాలేదు, నష్టమేమీ జరగదు. ఒకవేళ ఆ క్షణంలో కోలుకోకపోతే జరగరాని నష్టమే జరిగిపోతుంది కదా! ఆ విషయాన్ని ఆమె ఇలా ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని పెట్టి నేను ఈరోజు గురువుగారిని చంపేస్తాను అని ఆ కలుపుతున్న పిండిలో ఆ విషాన్ని కలిపి రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను కాల్చి గురువుగారు వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది. ఇక గురువుగారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆ రొట్టెని తీసుకుని వెళ్తారా అని చెప్పి అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తున్న సమయంలో ఆవిడకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఆమెకు అసలు ఏమైందో తెలీదు. అంతవరకు పట్టిన మబ్బు ఒక్కసారి విడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏదో ఒక రాక్షసో, భూతమో, దయ్యమే వచ్చి తన మీద పూనినట్టు అది వదిలి ఒక్కసారి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అయ్యో! నేనేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను, ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నాను. నేను రొట్టె చేసి పెట్టడం వరకి మాత్రమే కదా నా ధర్మం. అంతేకాని అతడు నాకు కృతజ్ఞతలు చెప్పాలి అని ఆశించటం నా అత్యాశే అవుతుంది. నేను కావాలనే కదా ఒకరి యొక్క ఆకలి తీర్చాలి అన్న ఉద్దేశంతోటే కదా ప్రతిరోజు రొట్టెని చేసి పెడుతున్నాను. మరి అతని వద్ద నుంచి నేను ఏదో ఎందుకు ఆశిస్తున్నాను? కృతజ్ఞతలు చెప్పాలి, నన్ను మెచ్చుకోవాలి, ఇలాంటివి నేనెందుకు ఆశిస్తున్నాను? అది నా ధర్మం కాదు కదా! చేసి పెట్టటం వరకే కదా నా ధర్మం. ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచన నా మనసులోకి ఎలా వచ్చింది? ఇంత పెద్ద పొరపాటుగా ఎలా ఆలోచించాను? ఎంత పెద్ద పొరపాటు చెయ్యబోయాను నేను? నా యొక్క పొరపాటు వల్ల, నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ గురువుగారి యొక్క ప్రాణాలే పోయేవి. తప్పు, పొరపాటు చేస్తున్నాను అని వెంటనే ఆమె అర్థం చేసుకుంది. ఇక వెంటనే ఏం చేసిందంటే ఆ విషం కలిపిన రొట్టెను తీసి పొయ్యిలో పడేసి కాల్చేసింది. తర్వాత మళ్ళీ మంచి పిండిని కలిపి రొట్టెను తయారు చేసి మళ్ళీ చక్కగా ప్లేట్లో పెట్టి ఇంటి ముందు బయట అరుగు మీద శుభ్రంగా ఆ గురువుగారి కోసం ప్లేట్లో పెట్టింది ఆవిడ. గురువు వచ్చేసరికి ఆ రొట్టెను అక్కడ పెడుతుంది. ఇక అనుకున్న సమయానికి గురువుగారు వచ్చారు. ఆ రొట్టెని తీసుకుని వెళ్తూ ఏదైతే మంచి చేస్తారో ఆ మంచే తిరిగి వస్తుంది, ఏదైతే చెడు చేస్తారో అదే తిరిగి వస్తుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఆయన ఎందుకు ఇలా అంటాడో, ప్రతిరోజు ఇలాగ ఎందుకు అంటున్నాడు ఆవిడకు ఏమాత్రం కూడా అర్థమయ్యేది కాదు.
ఆ గురువుగారు ఎందుకలా అంటున్నారో ఆవిడ తల బద్దలు కట్టుకుంటోంది. ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆవిడ యొక్క ఆలోచనల వల్ల కూడా ఏంటి అంటే, తన కొడుకు గురించి మాత్రమే, తన కొడుకు వ్యాపారం చేస్తానని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఎన్నో రోజులు అవుతోంది. కానీ తన కొడుకు తిరిగి రాలేదు. తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలి. డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా కూడా పర్వాలేదు, తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ పిచ్చి తల్లి 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఒకరోజు తన కొడుకు అలసిపోయి చాలా నీరసంగా తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. ఏంటి బాబు, ఏమైందిరా, ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయావు, ఏం జరిగింది నాన్న చెప్పు అని అమ్మ అనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళానో, ఏం జరిగింది అని చెప్పే ముందు, నేను ప్రాణాపాయం నుంచి బయటపడి వచ్చానమ్మా. నా ప్రాణాలను నేను కాపాడుకొని వచ్చాను. అంటే నేను మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాను. అందుకు సంతోషించమ్మా అని చెప్పి అంటాడు ఆ కొడుకు. అలా అనేసరికి అప్పుడు ఆ తల్లి చాలా కంగారు పడిపోతుంది. ఆమె, బాబు అసలు ఏమైంది, ఏం జరిగింది నాన్న చెప్పు అంటూ ఆమె మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. అమ్మా, నేను వేరే పక్క ఊరు నుంచి, అడవిలో నుంచి ప్రయాణం చేస్తూ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు కళ్ళు బాగా తిరిగిపోయి కిందకి పడిపోతున్నాను. అప్పటికే నేను 2 రోజులయ్యింది భోజనం చేసి. చాలా నీరసం వచ్చేసింది, చాలా శోష వచ్చింది, బాగా ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు ఒక గురువుగారు నా దగ్గరికి వచ్చి నన్ను నీళ్లతో, అంటే నీళ్ళని నా ముఖం మీద చల్లి లేపి కూర్చోబెట్టి నాకు తినటానికి ఒక రొట్టెను ఇచ్చి ఆయనే స్వయంగా నాకు తినిపించారు. ఇక ఆ గురువుగారు అలా రొట్టెను తినిపించి నా ఆకలి తీర్చారు. నా నీరసం నుంచి నన్ను బయటపడవేశారు. ఇక గురువుగారిని, స్వామి మీరు ఎందుకు తినకుండా మీ యొక్క ఆహారాన్ని నాకు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ గురువుగారు, నాయనా నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలి తీర్చుకుంటూ ఉంటాను. కేవలం ఈ ఒక్క రొట్టె మాత్రమే నా ఆహారం. కానీ ఈరోజు నీ పరిస్థితి చూసి నాకు ఈరోజు ఈ ఆహారం లేకపోయినా నేను జీవించగలను. కానీ ఈరోజు నీకు ఈ ఆహారం అందకపోతే నువ్వు మరణించేవాడివి. అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ గురువుగారు ఆ రొట్టెను నాకు తినిపించారమ్మా అని వాళ్ళ అమ్మతో చెబుతూ, ఇలా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారమ్మా అంటూ చెప్తాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతోటి. ఇక వాళ్ళ అమ్ముండి, అయితే ఎవరు నాయన, అతను ఎలా ఉంటాడు, ఎవరు అని చెప్పి అమ్మ అడుగుతుంది. ఆయన ఒక గురువుగారు, ఒక పెద్ద వయసు ఉన్నవారమ్మా, ఆయన ఎవరో నాకు సరిగ్గా తెలియదు, నేనెప్పుడు చూడలేదు కూడా అని చెప్పి చెప్తాడు ఆ అబ్బాయి. అప్పుడు, అంతేకాదమ్మా, ఆయన ఎవరో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడైతే నాతో ఒక్క మాట అన్నాడమ్మా, నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది, నువ్వు ఏదైతే చెడు చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే మాట అనేసి వెళ్ళిపోయారమ్మా అని చెప్తాడు. అయితే ఇక వెంటనే ఆమెకి గుర్తొచ్చేస్తుంది. అంటే అతను ఆ గురువే అని చెప్పి ఆవిడకు అర్థమైపోతుంది. అప్పుడు అనుకుంది, అంటే ఈరోజు నేను ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకి అతను పెట్టాడు. అంటే ఈరోజు ఒకవేళ నేను ఆ విషం కలిపిన రొట్టెను ఇచ్చినట్లయితే ఆ విషం కలిపిన రొట్టెనే నా కొడుకు తిని మరణించేవాడు కదా. అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతోటి నాకు చెడు ఎదురయ్యేదన్నమాట. నేను చెడ్డ పని చెయ్యదలుచుకోకుండా న్యాయంగా అతనికి మంచి రొట్టెని నేను చేసి ఇచ్చాను కనుకనే అది నా కొడుకుకి అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడన్నమాట. అంతేగా, గురువుగారు చెప్పిన మాట, ఏది మంచి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది, ఏది చెడు చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది అని అంటూ ఉండేవారు కదా. నేను మంచి చేశాను కాబట్టే మంచి నాకు తిరిగి వచ్చింది, అదే చెడు చేస్తే నాకు చెడు జరిగేది. గురువుగారి మాటల్లోని ఆంతర్యం ఏదో అప్పుడు ఆవిడకు అర్థమైంది. ఆవిడ తెలుసుకుని చాలా బాధపడుతుంది, చాలా పశ్చాత్తాపపడుతుంది. ఎంతటి క్రూరమైన ఆలోచనలు నాలో కలిగాయి కదా, నా ఆలోచన కారణంగానే, నా ఆలోచన ప్రభావంగానే నా బిడ్డ మరణించేవాడు కదా, ఎంత ప్రమాదం చిటికెలో తప్పిపోయింది కదా
అంటూ ఆమె చాలా బాధపడుతుంది, పశ్చాత్తాపపడుతుంది. కానీ కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది. అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఏం సందేశం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే, బిడ్డ, ఎన్నో రకాల సమయాల్లో నాకెందుకు ఇలా జరుగుతోంది, అసలు నేను చేసిన తప్పేంటి అని చెప్పి నువ్వు బాధపడ్డావు. కానీ ఇతరులకు మంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచిని మాత్రమే తిరిగి ఇస్తాడు. అదే నువ్వు తెలిసో తెలియకో ఒకరి మనసును గనక నువ్వు కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ మనసుకు కూడా ఎప్పుడూ బాధ అనేది కలుగుతూనే ఉంటుంది, బాధ ఉంటుంది. కనుక ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు ధన రూపంలో సహాయం చెయ్యలేకపోయినా కానీ నీ మాటల రూపంలో వారి యొక్క మనసుకి కాసింత ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది తల్లి. ఈ కథ విన్న తర్వాత అసలు ఏది మంచి, ఏది చెడు, ఎవరికి మంచి చేస్తే నీకు ఏమొస్తుంది, ఎవరికి చెడు చేస్తే నీకు తిరిగి ఏమొస్తుంది అని నీకు ఇప్పటికీ పూర్తిగా బాగా అర్థమై ఉంటుందనుకుంటున్నాను బిడ్డ. నీకు అర్థమైతే చాలు. నీకు నాకు అర్థం అవ్వటమే ముఖ్యం. కనుక నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి. ఇక మీదట నీకు అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను బిడ్డ. ఎందుకో తెలుసా, ఇక నువ్వు ఈ కథ విన్న తర్వాత ఎవ్వరి మనసులో కూడా నొప్పి చెందకుండా, ఎవరికి ఏ అన్యాయము చెయ్యవని, ఎవరికి ఏ కష్టాన్ని కలిగించవని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి. నీ యొక్క బిడ్డలకైనా కానీ, నీ యొక్క తల్లిదండ్రులకైనా కానీ, నీ యొక్క తోబుట్టువులకైనా కానీ, ఎవ్వరికైనా కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయము చెయ్యవద్దు. ఎందుకంటే ఇది కలికాలం. ఎటువంటి అన్యాయం నువ్వు చేశావో, ఎటువంటి కర్మలు నువ్వైతే చేస్తావో అవి వెంటనే వెనక్కి తిరిగి అవి మళ్ళీ చాలా త్వరగా తిరిగి నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. నా బిడ్డకు అవి ఏవి జరగకూడదు అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా నేను నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి. మంచితనం నీకు చాలా అవసరం. నీకు అప్పుడే మంచి జరుగుతుంది, అంతా కూడా శుభం కలుగుతుంది. నువ్వు కోరుకుంటున్న నీ కోరికలన్నీ కూడా జరిగిపోవాలి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది బిడ్డ. ఈ యొక్క సిద్ధాంతం మీదే నీ జీవితం, నీ బ్రతుకు అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముకుని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేస్తావు అని ఆశిస్తున్నాను. అవి మంచి కర్మలే అయి ఉండాలని కూడా నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. అంటే కర్మానుసారంగా నువ్వు తప్పకుండా నీ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా జీవితంలో ముందడుగు వెయ్యాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడు ఆలోచించకు, చెడు మాట్లాడకు, చెడును కోరకు. ఇది ఎప్పుడూ కూడా నువ్వు ఈ 3 మాటలు గుర్తుంచుకున్నావంటే నీ జీవితంలో కష్టం అన్నదే రాదు. నువ్వు ఎప్పటికీ అగాధంలో అన్నది పడవు. ఎప్పుడు మహారాజులాగా నువ్వు జీవిస్తావు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.